స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికి కూడా వందనాలు. ఈరోజు మనం విశ్వాసుల జీవితంలో సణుగులు సంశయాలు ఉండవచ్చా అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. స్నేహితులారా, మీరే గనక మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఛానల్లో ఉన్నటువంటి వర్తమానాలు మీకు ప్రయోజనకరంగా ఉన్నాయి అని అనిపిస్తే మీరు ప్రేమించే మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు, మీ బంధువులకు ఈ వర్తమానాలను ఫార్వర్డ్ చేయండి. వాళ్ళను కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. తద్వారా ఈ ఛానల్లోని వర్తమానాలు అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పి నేను భావిస్తూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులతో మాట్లాడుతూ సణుగులు సంశయములు మాని సమస్త కార్యములను చేయండి అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, వారు రక్షించబడిన వారైనప్పటికీ, వారు దేవుని కుమారులుగా కుమార్తెలుగా తీర్చబడినప్పటికీ, ఈ భూలోక జీవిత యాత్ర కొనసాగిస్తున్నటువంటి ఆ విశ్వాసుల యొక్క వ్యక్తిగత జీవితాల్లో సణుగులు ఉండటం, సంశయాలు ఉండటం అపోస్తుడైన పౌలు గమనించాడు. ఆ విధంగా విశ్వాసుల్లో సణుగులు సంశయాలు ఉండటం మంచిది కాదు అని వారిని హెచ్చరిస్తూ, ఆ సణుగులను సంశయాలను మాని సమస్త కార్యాలను చేయండి అన్నాడు. సణుగులతో చేయకూడదు ఏ కార్యం, సంశయాలతో చేయకూడదు ఏ కార్యం, కాబట్టి వాటిని మాని చేయమంటున్నాడు. ఈ సణుగులు సంశయాలు అంటే ఏంటి అసలు? దీన్ని అర్థం చేసుకోవడానికి మనము ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి విమోచించబడిన తర్వాత వారు అరణ్యములో 40 సంవత్సరాల పాటు చేసిన ప్రయాణంలో వారి యొక్క చరిత్రను మనం గమనిస్తే ఈ సణుగులు సంశయాలు అనేటువంటి ఈ 2 మాటల్ని కూడా మనం చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు. మీకు మొట్టమొదటి ఉదాహరణ చూపిస్తాను. ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య ప్రయాణంలో వారిలో ఏ విధంగా సణుగులు సంశయాలు ప్రవేశించినాయో, ఎందుకు ప్రవేశించినాయో మనము కొన్ని లేఖన భాగాలను పరిశీలన చేద్దాం. మొదటిగా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి విమోచించబడి ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత వారు 3 దినాల పాటు షూరు అరణ్యంలో నడిచారు. ఆ షూరు అరణ్యంలో 3 దినాలు నడిచిన తర్వాత వాళ్ళకి తాగటానికి నీళ్లు దొరకలేదు. అరణ్యము అంటే ఎడారి, డిజర్ట్. ఆ ఎడారిలో వారికి నీళ్లు దొరకల. అక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్ళారు, మారా అనేటువంటి ప్రదేశానికి వచ్చారు. మారాలో మరొక వ్యతిరేక పరిస్థితి ఏంటంటే, అక్కడ నీళ్లు ఉన్నాయి కానీ అవి చేదైనటువంటి నీళ్లు, త్రాగటానికి పనికిరాని నీళ్లు. నిర్గమకాండం 15:22, 23, 24 వచనాల్లో వ్రాయబడినటువంటి లేఖనాల ప్రకారం షూరు అరణ్యంలోనేమో నీళ్లు దొరకక, మారాలోనేమో నీళ్లు చేదయ్యి ప్రజలు మోషే దగ్గరకు వచ్చి మేమేమి త్రాగుదాము అని మోషే మీద సణిగారు. ఇది ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విమోచించబడిన తర్వాత సణిగినటువంటి మొదటి సందర్భం. సరే, అక్కడ దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఆ చేదైనటువంటి మారా నీళ్లను మధురంగా మార్చాడు. అక్కడ నుండి వారు సాగి ఏలీముకు వచ్చారు. ఏలీములో 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు ఉన్నాయి. అక్కడ సమృద్ధి ఉంది. సమృద్ధిలో వారు సంతోషించారు. ఏలీము నుండి సీను అరణ్యానికి వచ్చారు. అంటే ఏలీముకు సీనాయి పర్వతానికి మధ్య ఉండేటువంటి ఆ అరణ్యాన్ని సీను అరణ్యము అంటారు. వారు సీను అరణ్యంకి వచ్చిన తర్వాత మరొక విషయాన్ని బట్టి వారు మోషే మీద సణిగారు. అదేంటో తెలుసా? తిండి కొరకు ఏడుస్తున్నారండి. ఆ తిండి కూడా మాంసాహారం కొరకు ఏడుస్తున్నారు. ఇప్పుడు వారి యొక్క ప్రయాణం సీను అరణ్యం నుండి రెఫదీముకు సాగిపోయింది. వారు రెఫదీముకు వచ్చారు. రెఫదీములో ప్రజలకి త్రాగటానికి అక్కడ నీళ్లు దొరకలేదు. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి తిరిగి. మంచినీళ్లు లేకపోతే సణుగు, ఆహారం లేకపోతే సణుగు. సరే, దేవుడు మంచినీళ్ళు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. మళ్ళా ముందుకు సాగిపోయారు.
మళ్ళా అదే సమస్య, మళ్ళా మంచినీటి కొరత వచ్చింది. అప్పుడు మరలా మోషే మీద సణుగుతూ ఉన్నారు. దీని తర్వాత మళ్ళా వాళ్ళు సాగి ముందుకు వెళ్ళిపోయారు. ఎక్కడి వరకు వెళ్ళారంటే ఇక కనాను దేశము యొక్క పొలిమేరలకు వెళ్ళారు. అది పారాను అరణ్యం. ఆ పారాను అరణ్యానికి చేరిన తర్వాత దేవుడు మోషేతో ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలు 12 గోత్రాల నుంచి కూడా గోత్రాలకు నాయకులుగా, ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి 12 మంది మనుషులను ఎన్నిక చేసి కనాను దేశాన్ని వేగు చూడటానికి పంపమని చెప్పి మోషేతో చెప్తే, మోషే ప్రతి గోత్రం నుండి కూడా 12 మంది గోత్రాల్లో ముఖ్య నాయకులను కనాను దేశాన్ని వేగు చూడటానికి పంపించాడు. పంపగా వారు వెళ్ళారు. 40 దినాల పాటు కనాను దేశాన్ని వేగు చూచి ఆ దేశాన్ని గురించిన సమాచారం తీసుకొని వచ్చారు. వెళ్ళిన 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారం తీసుకొని వచ్చారు. ఏంటి ఆ చెడ్డ సమాచారం అంటే, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. చూడండి, ఒక చెడ్డ సమాచారాన్ని ఆ 10 మంది వేగుల వారు ప్రజలకు చెప్తే ప్రజలు ఏమంటున్నారో చూడండి. సంఖ్యాకాండం గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైని సణుగుకొనిరి. చూడండి, ఇక్కడ మరొకసారి సణిగినటువంటి సందర్భం. ఇప్పటి సణుగుకు కారణం ఏంటంటే, దేవుడు తమకు వాగ్దానం చేసినటువంటి కనాను దేశానికి బయలుదేరి వచ్చారు. ఇక ఆ దేశంలో ప్రవేశించక ముందు ఆ దేశం యొక్క స్థితిగతులను తెలుసుకోవడం కోసం దేవుడు చెప్పగా మోషే 12 మంది గోత్రాల ముఖ్య నాయకుల్ని పంపితే 10 మంది చెడ్డ సమాచారం తీసుకొని వచ్చారు. ఆ దేశాన్ని మనం జయించలేం, వాళ్ళంతా బలవంతులు, వాళ్ళంతా ఉన్నత దేహులు, నెఫీలీయులు ఉన్నారు, అంటే రాక్షసులు లాంటి పర్సనాలిటీలు కలిగిన వారు ఉన్నారు, వారి ప్రాకారాలు గొప్ప గొప్ప ప్రాకారాలు, కాబట్టి మనం వారిని జయించలేము అనే సమాచారం తెచ్చారు. చెడ్డ సమాచారం అని ఇప్పుడు మనం చదువుకున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఎలుగెత్తి ఏడ్చారట, అయ్యా మోషే, ఐగుప్తు దేశం నుండి విమోచించి మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చింది మమ్మల్ని చంపటానికా అని చెప్పి మోషే అహరోనుల మీద ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సణిగారటండి. ప్రాణ భయం. ఇక్కడ ఒక చోటేమో మంచినీళ్ళు లేవని దప్పికతో సణిగారు, మరొక చోటేమో ఆహారం లేదని ఆకలితో సణిగారు, మరొక చోటేమో నీళ్లు చేదైనవి అని చెప్పి సణిగారు, మరొక చోటేమో మాంసం లేదని సణిగారు, ఇక్కడేమో ప్రాణభయంతో సణుగుతున్నారు. అంటే వారి ఎడారి ప్రయాణపు బ్రతుకంతా కూడా సణుగులు, సంశయాలు. అవునండి, వారిలో సంశయాలు కూడా ఉన్నాయి. మీకు ఉదాహరణకి ఒక వచనం చూపిస్తాను. 78వ కీర్తన 20వ వచనంలో, అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని గూర్చి సంశయపడ్డారు. ఏమిటి వారి యొక్క సంశయం అంటే, ఆయన ఆహారము ఇయ్యగలడా? ఎవరు? దేవుడు. ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని చెప్పుకున్నారట. అంత మాత్రమే కాదు, ఈ సంశయాలు వారిలో తిరుగుబాటుకు కారణమైనయండి. ఏంటా తిరుగుబాటు అంటే, 78వ కీర్తన 40-41 వచనాలు చూస్తే అక్కడ ఏమని వ్రాయబడిందంటే, అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి, మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ప్రియులారా, గమనించారా? ఎన్ని మారులో తిరగబడ్డారంట. ఎప్పుడైతే సంశయం ప్రవేశిస్తుందో, అనగా దేవుని యొక్క శక్తి మీదే అనుమానం వారికి కలిగిందో, వారు ఆయన మీద తిరగబడ్డారు. ఆయన నియమించినటువంటి నాయకులైనటువంటి మోషే అహరోన్ల మీద తిరగబడ్డారు. నీటి కొరత, ఆహారపు కొరత, మాంసాహారపు కొరత వారి యొక్క సణుగులకు కారణమైంది. ఆ సణుగులు ఎవరి మీద సణిగారు? వాళ్ళు మోషే అహరోన్ల మీద సణిగారు. వారు ఆ విధంగా తమ మీద సణుగుతా ఉంటే మోషే ఏమన్నాడో తెలుసా? నిర్గమకాండం 16వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. ప్రియ స్నేహితులారా, గమనించండి,
ఇశ్రాయేలీయులు మోషే మీద సణిగారు. కానీ మోషే ఏమంటున్నాడంటే, మీరు సణుగుతున్నారు, ఆహారం కోసం సణుగుతున్నారు, మాంసాహారం కోసం సణుగుతున్నారు, మంచినీళ్ళ కోసం సణుగుతున్నారు, ప్రతి కొరత గురించి సణుగుతున్నారు, ప్రతి అవసరం గురించి సణుగుతున్నారు. ఈ సణుగులు మీరు నా మీద కాదు, యెహోవా దేవుని మీద మీరు సణుగుతున్నారు. మీరు సణిగే సణుగులను ఆయన వినుచున్నాడు అని వారిని హెచ్చరించాడు. అదే నిర్గమాకాండం 16వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు అంటున్నాడు, నేను ఇశ్రాయేలీయుల సణుగులను వింటిని అంటా ఉన్నాడు. సంఖ్యాకాండం గ్రంథంలో కూడా దేవుడు ఏం మాట్లాడాడంటే, సంఖ్యాకాండం 14:27లో ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను వినియున్నాను. వీళ్ళరా జాగ్రత్తగా గమనించండి. నిజానికి ఆ సందర్భంలో ఇశ్రాయేలీయులు సణిగింది మోషే అహరోన్ల మీద. కానీ దేవుడు ఏమంటున్నాడు, వారు నాకు విరోధముగా సణిగిన సణుగులను నేను విన్నాను అంటున్నాడు. అనేక సార్లు దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు, వారిని హెచ్చరించాడు. అయినప్పటికీ కూడా వారి యొక్క ప్రవర్తన గురించి కీర్తనాకారుడు 106వ కీర్తన 25వ వచనంలో ఏమంటున్నాడంటే, యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సణుగుకొనిరి. చూడండి, ఎవరి గుడారాల్లో వారు కూర్చొని దేవుని మాటలు ఆలకించకుండా సణుక్కున్నారంట. మనం ఇందా కీర్తన గ్రంథం 75వ కీర్తన 20వ వచనం మనం చదువుకున్నాం. ఆయన ఈ ప్రజలకు ఆహారం ఇయ్యగలడా, తన ప్రజలకు మాంసం పెట్టగలడా అని సందేహపడినటువంటి ఆ ప్రజలకు దేవుడు వారికి సమృద్ధి అయినటువంటి మాంసాహారాన్ని అనుగ్రహించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పాత నిబంధనలోని ఇశ్రాయేలీయుల చరిత్ర మనకు ఒక పాఠం మాత్రమే కాదు, గుణపాఠం కూడా. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకొరకు సణిగారండి? తాగటానికి నీళ్లు లేవని, నీటి కొరత వచ్చినప్పుడు సణిగారు. ఆహారము కొరకు సణిగారు, అంటే ఆహారపు కొరత వచ్చినప్పుడు సణిగారు. మూడవదిగా మాంసాహారం కొరకు సణిగారు. నాలుగవదిగా ప్రాణభయంతో సణిగారు. ప్రతి సందర్భంలో కూడా సణగడమే, ప్రతి సందర్భంలో కూడా సంశయించటమే. నీళ్లు లేని ప్రదేశంలో దేవుడు ఈ ఎడారిలో నీళ్ళు ఇవ్వగలడా? దేవుడు ఈ ఎడారిలో ఆహారం ఇవ్వగలడా? దేవుడు ఈ ఎడారిలో మాంసం ఇవ్వగలడా? దేవుడు ఇదిగో ఈ ఉన్నత దేహులు, ఈ నెఫీలీయుల నుండి మమ్మల్ని కాపాడగలడా? సందేహం, సంశయం. ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు సణిగారండి. వాళ్ళు మేము మోషే అహరోన్ల మీద సణుగుతున్నాం అనుకున్నారు. కానీ దేవుడేమంటున్నాడు, వారు నా మీద సణిగిన సణుగులు నాకు వినబడినవి అంటున్నాడు. వారు సణుగుట నేను చూచాను అంటున్నాడు. అలాగైతే క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా సంఘకాలంలో ఈ సణుగులు వినబడడం కొన్ని సందర్భాల్లో మనం చూస్తామండి. ఆ ఏ సందర్భాల్లో ఎవరి మీద సణిగారో అవి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇవన్నీ కూడా మనకి వ్యక్తిగతంగా విశ్వాసులమైనటువంటి మనకి ఆత్మీయ పాఠాలు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక ద్రాక్ష తోట యజమాని తన ద్రాక్ష తోటలో పనిచేయడం కొరకు దినానికి 1 దేనారం చొప్పున పనివారిని కూలి కుదుర్చుకొని ప్రొద్దున్నే, అంటే ఉదయాన్నే 6 గంటల వేళ అనుకోండి, పని కుదుర్చుకొని వారిని 6 గంటల వేళ ఉదయం 6 గంటలకి తన తోటలోనికి పంపిస్తాడు. వారు ఉదయం 6 గంటల నుండి అతని తోటలో పనిచేస్తూ ఉంటారు 1 దేనారానికి ఒప్పుకొని. తర్వాత యజమాని 9 గంటలప్పుడు బజార్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొంతమందిని చూసి, మీరు కూడా వెళ్ళి నా తోటలో పనిచేయండి, మీకు దినానికి 1 దేనారం ఇస్తానని చెప్పి 9 గంటలప్పుడు, ఉదయం 9 గంటలప్పుడు తన తోటలోనికి పనివారిని పంపిస్తాడు. ఆ విధంగా 12 గంటలప్పుడు కొంతమందిని దినానికి 1 దేనారం చొప్పున పనిలో పెట్టుకుంటాడు. మధ్యాహ్నం 3 గంటలప్పుడు దినానికి 1 దేనారం చొప్పున పనిలో పెట్టుకుని వారిని కూడా తోటలోకి పంపిస్తాడు. ఆఖరికి సాయంకాలం 5 గంటలకు వెళ్ళి మరికొంతమందిని దినానికి 1 దేనారం చొప్పున తన ద్రాక్ష తోటలో పనిచేయడానికి పెట్టుకుంటాడు. వారు సాయంకాలం 5 గంటలకు వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. ఇంకా సాయంకాలం అవుతుంది, 6, 7 అనుకుందాం, పని అయిపోయింది. అందరూ ఉదయం 6 గంటలు మొదలుకొని 9 గంటలు, 12 గంటలు, 3 గంటలు, 5 గంటలప్పుడు కూడా పని కుదిరిన వారందరూ వచ్చి వరుసగా నిలబడి జీతాలు తీసుకుంటున్నారు. యజమాని మొదటగా 5 గంటలకు కూలికి కుదిరిన వారికి 1 దేనారం ఇచ్చి పంపించాడు. ఇప్పుడు 3 గంటలకు వచ్చిన వాళ్ళు, 12 గంటలకు వచ్చిన వాళ్ళు, 9 గంటలకు వచ్చిన వాళ్ళు, 6 గంటలకు వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారు 5 గంటలకు వచ్చిన వాడికి 1 దేనారం ఇచ్చాడంటే మనకి ఇంకా చాలా ఎక్కువ ఇస్తాడని అనుకున్నారు. కానీ ఆ యజమానుడు
అందరికీ కూడా ఒక్కొక్క దేనారం చొప్పునే ఇచ్చాడు. ఇప్పుడు మొదట వచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మేము ప్రొద్దున వచ్చాము, ఈ పగలంతా ఎండ కష్టపడి పనిచేస్తే మాకు ఒక దేనారమే ఇచ్చావు, కానీ చివరి గంటలో వచ్చి 5 గంటలప్పుడు వచ్చి పనిచేసిన వాళ్ళకు కూడా ఒక దేనారమే ఇచ్చావు అని చెప్పి ఆ యజమానుడి మీద సణుక్కున్నారంట. సణిగారు అని రాయబడింది. అప్పుడు యజమాని ఏమంటున్నాడంటే, అందుకు అతడు వారిలో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదు. నీవు నా యొద్ద ఒక దేనారమునకు వడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది. నాకిష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. స్నేహితులారా, ఈ యొక్క ఉదాహరణలో ఆ యజమానుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యొక్క ద్రాక్ష తోట సంఘములో కూలికి వచ్చినటువంటి ఆ యొక్క పనివారు విశ్వాసులమైనటువంటి మనమే. అనేక సార్లు మనకు మన కుటుంబానికి మేలు జరగాలని ఆశపడుతూ ఉంటాం. కానీ దేవుని చిత్తం ఎప్పుడు ఎవరికి ఏది ఇచ్చుట న్యాయమో దేవుడు ఆ విధంగా వారికి ఇస్తాడు. కానీ ఇతరులకు దేవుడు మనకంటే ఎక్కువ ఇస్తే, మనకంటే ఎక్కువగా వారిని ఆశీర్వదిస్తే మనము ఓర్చుకోలేని వారముగా దేవుని మీదనే సణిగే వారంగా ఉంటాం. అలా సణగకూడదని చెప్పి ఈ యొక్క ఉపమానం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అంటే తోటి విశ్వాసులకు మేలు జరిగితే మనం సంతోషించేవారుగానే ఉండాలి, కానీ సణిగే వారముగా ఉండకూడదు. మరొక రకమైనటువంటి సణుగు అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణగసాగిరి. సరా, ఇది గుంపుల సణుగు, అంటే సంఘములో గ్రూపుల సణుగు. హెబ్రీ భాష మాట్లాడే గ్రూప్ ఒకటి, గ్రీకు భాష మాట్లాడే గ్రూప్ ఒకటి. ఇప్పుడు అనుదిన పరిచర్య, సంఘంలో జరిగేటువంటి పరిచర్యల్లో మా గ్రీకు భాష మాట్లాడే విధవరాండ్లను మీరు చిన్నచూపు చూస్తున్నారని చెప్పి హెబ్రీ భాష మాట్లాడే గ్రూపు వారి మీద గ్రీకు భాష మాట్లాడే గ్రూపు వారు సణిగారు అని ఉంది. అంటే దీన్ని మనం తేలికైన వాడుక పదాల్లో చెప్పుకోవాలంటే సంఘములో గ్రూపుల మధ్య సణుగుడు. అంటే ఈ సణుగుడు ఎలా వస్తుందో, ఎన్ని రకాలుగా వస్తుందో, ఎన్ని వైపుల నుంచి వస్తుందో ఇవి ఒక ఉదాహరణలుగా మనకు కనబడతా ఉన్నాయి. మనకు ఒక హెచ్చరికగా పరిశుద్ధాత్ముడు ఇవన్నీ కూడా గ్రంథంలో వ్రాయించాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో యాకోబు భక్తుడు ఏమంటున్నాడంటే, విశ్వాసులు ఒకరి మీద ఒకరు సణుగు కొనవద్దు అన్నాడు. యాకోబు భక్తుడు అంటున్నాడు, విశ్వాసులు ఒకరి మీద ఒకరు సణుగుకోవద్దు అని చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు. అసలు సంఘంలో గ్రూపులు ఉండకూడదు. ఏ భాష మాట్లాడేవారైనా, ఏ జాతి వారైనా, ఏ కులము వారైనా, వారి ఆర్థిక స్థితిగతులు ఏమైనా, ఉన్నవారైనా లేనివారైనా అందరూ కూడా క్రీస్తు యేసు రక్తంలో కడగబడి అందరూ ఏకముగా ఉన్నారు. కానీ కొంతమంది బలహీనులైనటువంటి విశ్వాసులు అనేక విభేదాలు వారిలో వారు సృష్టించుకొని సణుగుతూ ఇతరులకు, సంఘానికి ఇబ్బందికరంగా మారుతూ ఉంటారు. అదేవిధంగా పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో మరొక రకమైనటువంటి సణుగుడిని మనం చూస్తాం. సహజంగా సంఘాల్లో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మీటింగ్స్కి దూర ప్రాంతాల నుండి వాక్య బోధకులు వస్తారు. ఆ బోధకులు వస్తే వారికి ఎవరు ఆతిథ్యం ఇవ్వాలి? చాలా సంఘాల్లో ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రంగానే ఉంటాయి, ఫైనాన్షియల్ డెఫిసిట్స్ ఉంటాయి. మరి వచ్చినటువంటి వాక్య సేవకులకి ఎవరు ఆతిథ్యం ఇవ్వాలి? సంఘములో అవకాశం లేదు. అప్పుడు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల్లో ఎవరైనా ఆతిథ్యం చేసే శక్తి ఉన్న వారిని, సంఘ పెద్దలో, సంఘ కాపరులో వారిని, అయ్యా బోధకులు వస్తున్నారు, మీ ఇంట్లో వారికి ఆతిథ్యం ఇవ్వండి అని అడిగినప్పుడు సణుగు కొనకుండా వారికి ఆతిథ్యం ఇవ్వమని పేతురు గారు హెచ్చరిస్తున్నాడు. ఆతిథ్యం అనేది స్వచ్ఛందంగా, సంతోషంగా ఇవ్వాలి, కానీ సణుక్కుంటే ఇవ్వకూడదు. ఎవరు లేదా, మేమే దొరికామా మీకు, మా ఇల్లే దొరికిందా మీకు అన్నట్టుగా కొంతమంది సణుక్కుంటూ ఏదో మరికి తప్పనిసరి పరిస్థితుల్లో తమ ఇంట్లో పెట్టుకుంటారు, కానీ సంతోషంగా కానీ స్వచ్ఛందంగా కానీ పెట్టుకోకుండా సణుగుతూ ఆతిథ్యం ఇస్తారంట. ఆతిథ్యం ఇవ్వడం అనేది విశ్వాసులకి ఎంత మంచి అలవాటంటే హెబ్రీ పత్రిక 13:1 మనం చూసినట్లుగా
ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అన్నాడు. అక్కడ పౌలు గారు అబ్రహాము గారిని గుర్తు చేస్తున్నాడు. ఆతిథ్యం ఇవ్వడం అనేది, ఆతిథ్యం ఇచ్చే కుటుంబానికి ఎంత మేలో, ఎంత ఆశీర్వాదమో ఆ లేఖనాల ద్వారా మనకు అర్థమవుతుంది. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చేటువంటి అవకాశం. యేసుప్రభు వారు తన శిష్యులతో ఏమన్నాడంటే, మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. చూడండి, యేసుప్రభు వారి శిష్యులు, యేసుప్రభు వారి సేవకులు, సువార్థికులు, బోధకులు, వాక్య సేవకులు, వారికి గనక మన ఇంట్లో ఆతిథ్యం ఇస్తే యేసుప్రభు వారికి ఆతిథ్యం ఇచ్చినట్లే. యేసుప్రభు తండ్రి అయినటువంటి దేవునికి ఆతిథ్యం ఇచ్చినట్లే. ప్రవక్తను చేర్చుకొని వాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొని వాడు నీతిమంతుని ఫలం పొందును, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. దీని అర్థం ఏంటంటే, సణుగు కొనకుండా కనుక ఆతిథ్యం ఇస్తే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో కదా. ఈ వర్తమానం ముగించబోయే ముందు విశ్వాసులమైనటువంటి మనం, దేవుడు మన ముందుకు తీసుకొని వచ్చినటువంటి ఈ చరిత్ర సంగతులు, ఇశ్రాయేలు చరిత్ర కానివ్వండి, ఆదిమ సంఘ ఆరంభంలో జరిగినటువంటి చరిత్ర సంగతులు కానివ్వండి, మన యొక్క ఆత్మీయ జీవితపు మేలు కొరకు, మన ముందున్నటువంటి భవిష్యత్ విశ్వాస జీవితపు హెచ్చరిక కొరకు దేవుడు మన ముందుకి ఈ సంగతులన్నీ తీసుకొని వచ్చాడు. చూడండి, ఇశ్రాయేలీలు సమృద్ధి ఉన్నప్పుడు సంతోషించారు, ఏ మాత్రం కొరత వచ్చినా కూడా సణిగారు. ఏలీములో 12 నీటి బొగ్గలు 70 ఏర్చెట్లు ఉన్నాయి, అక్కడ సంతోషంగా ఉన్నారు. కానీ రెఫదీములో నీళ్లు లేవు, మారాలో చేదు నీళ్లు, అదేవిధంగా ఆహారం కొరకు, మాంసాహారం కొరకు ఏడ్చారు. కాదేశులో మళ్ళా నీళ్ల కొరకు ఏడ్చారు. ఆ విధంగా కొరతలు వచ్చినప్పుడు ఏడవటం మాత్రమే కాదు, మోషే మీద అహరోను మీద సణిగారు. మోషే మీద అహరోను మీద సణిగిన సణుగు దేవుడు అంటున్నాడు, వారు నా మీద సణిగిన సణుగు అంటున్నాడు. అలాగైతే ప్రియ విశ్వాసి, నీ వ్యక్తిగత విశ్వాస జీవితంలో అంతా బాగుంటే భక్తి చేస్తున్నావు, కానీ ఏమాత్రం నీ యొక్క జీవితంలో కొరతలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, కుటుంబంలో సమస్యలు వస్తాయి, ఉద్యోగంలో సమస్యలు వస్తాయి, సణుగుతున్నావా? అది లేదు ఇది లేదు అని సణుగుతున్నావా? ప్రియ విశ్వాసి, ఇశ్రాయేలు సణిగినట్లుగా తాగటానికి నీళ్లు లేవని, తినటానికి ఆహారం లేదని, తినటానికి మాంసాహారం లేదని, ఆ శత్రు భయమని, లేకపోతే అనారోగ్య భయమని, ఆ భయమని, ఈ భయమని నీవు దేవుని మీద సణుగుతున్నావా? కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఈ సంగతులన్నీ దృష్టాంతములుగా వారికి సంభవించి, అంటే ఇప్పుడు మనం చాలా సంగతులు చెప్పుకున్నాం, ఈ సంగతులన్నీ కూడా ఒక ఉదాహరణలాగా ఇశ్రాయేలు ప్రజలకు సంభవించి ఈ యుగాంతమందున్న ప్రభు రాకడ దినాల్లో ఉన్నటువంటి మనకి బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి వ్రాయబడ్డాయి. కాబట్టి ఇశ్రాయేలులకు సంభవించినటువంటి ఆ సంగతులన్నీ కూడా మనము బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం, దేవుని సేవకులు మనకు చెప్తున్నప్పుడు వింటున్నాం. కాబట్టి విని మనం ఏం చేయాలి? మనం వారి వలె ఉండొద్దనే లేఖనాలు మనల్ని హెచ్చరిస్తాను. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు వారి నాయకులైనటువంటి మోషే అహరోన్ల మీద సణిగినట్లుగా నీవు నీ సంఘ పెద్దల మీద, నీ సంఘంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తుల మీద సణుగుతున్నావా? గొణుగుతున్నావా? దేవుని యొక్క శక్తి సామర్థ్యాల పట్ల ఇశ్రాయేలీలు సందేహించినట్లుగా నీవు కూడా సందేహిస్తున్నావా? దేవుడు నా సమస్య తీర్చగలడా? దేవుడు నా ఈ అక్కర తీర్చగలడా? దేవుడు నా ఈ కొరత తీర్చగలడా? దేవుడు నా ఈ వ్యాధిని బాగు చేయగలడా అని చెప్పి దేవుని మీద సణుగుతున్నావా? దేవుని శక్తి సామర్థ్యాల పట్ల సంశయం కలిగి ఉంటున్నావా? విశ్వాసి, ఆలోచన చేసుకో. అలాగైతే ఇశ్రాయేలీలు వారి నాయకులైన మోషే అహరోన్ల మీద సనగడం ద్వారా, దేవుని మీద సనగడం ద్వారా వారు తమ మీదకు తామే శిక్ష కొని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాడు. చాలాసార్లు ఆయన మన మేలు కొరకు మన జీవితాల్లో జరిగిస్తున్నటువంటి కార్యాలు మనకి కీడులాగా కనబడతాయి, ఇబ్బందిలాగా కనబడతాయి, శ్రమల్లాగా కనబడతాయి. కానీ మన జీవితంలో దేవుడు ఏం చేసినా కూడా అది మన మేలు కొరకే, ఆయనే సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నాడనే సంగతి తెలుసుకొని ఆయన మన జీవితంలో జరిగించే ప్రతి కార్యాన్ని బట్టి ఆయన స్తుతించాలే కానీ ఆ దేవుని మీద మనం సనగకూడదండి. సంఘంలో నాయకుల మీద మనం సనగకూడదండి. సణిగితే వచ్చే నష్టాలు ఏంటో కొన్ని చూపించి నేను ఈ వర్తమానం ముగిస్తాను.
సంఖ్యాకాండం 14:27 ప్రకారం మన సణుగులన్నిటినీ కూడా దేవుడు వింటున్నాడు. సణగటం అనేది దేవునికి విరోధమైంది. మనం సణిగాము అంటే మనం దేవునికి విరోధంగా మాట్లాడినట్లే. 106వ కీర్తన 27 ఏమని రాయబడిందంటే, ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ సణిగిన వారి మీద ఆయన తన చెయ్యెత్తాడని ఉందండి. అంటే ఒక తండ్రి తన బిడ్డల మీద ఎప్పుడు చెయ్యెత్తుతాడు? వారు కాని పని ఏదో చేసినప్పుడు వారి మేలు కొరకు చెయ్యెత్తి వారిని కొట్టి వారిని శిక్షిస్తాడు, వారిని సరైన మార్గంలోకి నడిపిస్తాడు. అలాగైతే మనము సణిగితే, ఒకవేళ దేవుడు మన మీద చెయ్యెత్తే అవకాశం ఉంది సుమా, నీ మేలు కొరకే. అంటే సణిగితే ఆయన శిక్షకు గురవుతాం మనం. యాకోబు పత్రిక 5:9 ప్రకారం సణిగిన వారు తీర్పుకు లోనవుతారు అన్నాడు యాకోబు భక్తుడు. సణిగి మనం తీర్పులోకి వద్దామా? ఆలోచన చేయండి. కొరింథీ మొదటి పత్రిక 10:10 ప్రకారం ఆనాడు ఇశ్రాయేలు సమాజంలో సణిగిన వారు సంహారకుని చేత నశింపచేయబడ్డారు. శిక్షా విధిలోకి వచ్చారు వారు సణిగిన కారణాన్ని బట్టి. సంఖ్యాకాండం 14:29 ప్రకారం ఈ సణుగుడు వలన వచ్చే నష్టం ఏంటంటే, సణిగిన వారు అరణ్యంలో రాలిపోయారండి. సణిగిన వారు అరణ్య ప్రయాణంలో రాలిపోయారంటే అర్థం ఏంటండి? ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన వారిలో కేవలం 2 వ్యక్తులు మాత్రమే వాగ్దాన దేశంలో ప్రవేశించారు. వారే యెహోషువ, కాలేబు. మిగిలిన వారు ఎందుకు ప్రవేశించలేకపోయారు? అవిధేయతను బట్టి, అవిశ్వాసాన్ని బట్టి, సణుగులను బట్టి, సంశయాలను బట్టి ప్రవేశించలేకపోయారు. అలాగైతే ఒక విశ్వాసిగా సంఘ సహవాసములో కొనసాగుతూ ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీ జీవితంలో కూడా సణుగులు, సంశయాలు ఎప్పుడు గనక కనబడతా ఉంటే, ఒకవేళ ప్రభు మనల్ని కూడా అర్ధాంతరంగా తన సన్నిధికి పిలుచుకోవచ్చు. ఎందుకంటే ఈ లోకంలో ఉంటూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామానికి, తండ్రి అయినటువంటి దేవుని యొక్క నామానికి అవమానకరంగా మనము మన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే, అర్ధాంతరంగా దేవుడు మన యొక్క విశ్వాస జీవితాన్ని భూమి మీద ముగించి తన సన్నిధికి, పరలోకానికి పిలుచుకుంటాడు. ఇది ఒక హెచ్చరిక. అలాగైతే ప్రియ స్నేహితులారా, విశ్వాసులమైనటువంటి మనం సణగకూడదు, సంశయాలు కలిగి ఉండకూడదు. విశ్వాసుల జీవితాల్లో సణుగులకు కారణం ఏంటి అంటే కొరతలు. అదేవిధంగా ఉన్న వాటితో సంతృప్తి కలిగి ఉండలేకపోవటం, సంతుష్టి సహితమైన దైవభక్తిని చేయలేకపోవడం. అంత మాత్రమే కాదు, అవిశ్వాసం అంటే దేవుని యొక్క శక్తిని శంకించేటువంటి అవిశ్వాసం. అదేవిధంగా భిన్నమైనటువంటి పరిస్థితుల్లో, లేమిలో, కొరతల్లో చింతించటం. ఇవన్నీ కూడా సణుగులకి, సంశయాలకి కారణమవుతూ ఉంటాయి. విశ్వాసులమైనటువంటి మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుడు ఏ పరిస్థితి అనుమతించినప్పటికీ కూడా అది ఆయన మన మేలు కొరకే అనుమతిస్తాడనేటువంటి సంగతిని మనం ఎప్పుడు కూడా మన మనసుల్లో గుర్తుపెట్టుకోవాలండి. పిల్లల విశ్వాసులమైనటువంటి మనం అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు సంతోషించడం, కొరతలు వచ్చినప్పుడు సనగటం అనేది దేవునికి ఏమాత్రం సంతోషం కలిగించే విషయం కాదు. నిజానికి సమృద్ధిలో సంతోషించినట్లే హబక్కూకు అనేటువంటి ప్రవక్త ఏమీ లేనప్పుడు కూడా సంతోషించాడండి. ఒక చిన్న మాట హబక్కూకు గ్రంథం నుండి మీకు చదివినిపిస్తాను. హబక్కూకు గ్రంథం 3:17-18 అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాటలో. కలిమిలో సంతోషించాడు, ప్రభువును స్తుతించాడు. లేమిలో కూడా, అంటే ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో కూడా, పరిస్థితులన్నీ పూర్తిగా భిన్నంగా ఉన్నప్పటికీ కూడా, పరిస్థితులన్నీ పూర్తిగా నష్ట కారణంగా ఉన్నప్పటికీ కూడా హబక్కూకు దేవుని యందు ఆనందించాడండి. రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషించాడండి. మన అనుభవం కూడా ఇలానే ఉండాలి. సమృద్ధిలో సంతోషించటం, లేమిలో, కొరతల్లో, నష్టాల్లో, అనారోగ్యాల్లో ప్రభు మీద సనగడం, ఇది దేవునికి ఏమాత్రం సంతోషం కలిగించేటువంటి పని కాదు. మనం కూడా హబక్కూకు వలె
అన్ని పరిస్థితుల్లో కూడా, కలిమిలో లేమిలో కూడా సంతోషిస్తూ ప్రభువును స్తుతించే వారముగా ఉండాలే కానీ సణిగే వారంగా ఉండకూడదు. సణిగి మనకు మనమే నష్టం తెచ్చుకునే వారముగా అంతకంటే ఉండకూడదని చెప్పి ఈ లేఖనాల ద్వారా హెచ్చరించబడుతున్నాం. ఆ విధంగా మనమందరం కూడా అన్ని పరిస్థితుల్లో కూడా హబక్కూకులాగా సనగకుండా సంతోషించేవారుగా, ప్రభువుని స్తుతించి ఆరాధించేవారుగా ఉండటానికి మనకందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తగిన సహాయం దయచేయునుగాక. అదేవిధంగా సంఘంలో అంతా బాగున్నప్పుడు సహవాసంలో ఆనందించటం, ఏదైనా కొద్దిగా తేడా వచ్చినప్పుడు నాయకుల మీద సనగటం, ఇది సరైన విధానం కాదు. దేవుడు మెచ్చే విధానం అంతకంటే కాదు. ఇంకా సణుగులు సంశయాలు అనేవి అవి శిక్ష తెచ్చేవిగా మనం తెలుసుకొని మన వ్యక్తిగత భవిష్యత్ విశ్వాస జీవితాల్లో పౌలు గారు ఫిలిప్పీయులను హెచ్చరించినట్లుగా మనం కూడా హెచ్చరిక పొంది సణుగులను సంశయాలను మాని సమస్త కార్యాలను చేద్దాం.